హాయ్ అండి. దోసకాయ పచ్చడి కోసం గట్టిగా ఉండే దోసకాయ చెక్కు తీసి సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసుకొని వేడయ్యాక మినపప్పు జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా. ఇవి కొంచెం వేగాక టమాటా ముక్కలు వంకాయ ముక్కలు వేసి ఒక అర నిమిషం వేయించిన తర్వాత పసుపు ఉప్పు వేసి మరొక నిమిషం వేయించిన తర్వాత మూత పెట్టి మగ్గబెట్టుకోవాలండి. ఇదంతా సన్నని మంట మీదే చేసుకోవాలండి. మూత తీసిన తర్వాత చాలా మగ్గి ఉంటాయి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసి మరొక నిమిషం వేయించిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వీటిలోకి ముందుగా తీసి ఉంచుకున్న దోసకాయ గింజల్లో కొంచెం గట్టి గుజ్జు ఉంటుందండి. ఆ గట్టి గుజ్జు కొంచెం గింజలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగాను. దీన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని ఉప్పు సరిపోయిందో చూసుకోవాలి. సరిపోకపోతే కొంచెం వేసుకొని దీంట్లోకి దోసకాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని తాలింపు వేసుకోవాలండి. ఈ దోసకాయ పచ్చడిని 4-5 రకాలుగా చేస్తారండి. ఈ పచ్చడి ఒక రోజు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో అయితే తర్వాత రోజు తినొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.